కేంద్రం సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కేంద్రం సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలకు సంబంధించి వివరాలేంటి? కేంద్రం సీజేపీ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, అదేవిధంగా సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, అదేవిధంగా సౌరవ్ దాస్, ఈ నలుగురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా జరుగుతున్నటువంటి 3వ దఫా చర్చల్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు చేపట్టినటువంటి చర్యలు, అదే సందర్భంలో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు అవసరమైనటువంటి మార్గాలు ఇరువురు వైపు నుంచి తమ ప్రతిపాదనలు పెడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా గత గంట 10 నిమిషాలుగా గంట సేపటిగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఇప్పటి వరకు సీజేపీ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ లో కేంద్ర మంత్రి రాజీనామా అనేది పూర్తయింది కాబట్టి మిగిలినటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళు సీజేపీ వైపు నుంచి పెడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ₹1 నష్టపరిహారాన్ని నీటి లీకేజీ కారణంగా మృతి చెందినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఇవ్వాలి అని చెప్పనేది ప్రధానమైన డిమాండ్. దాంతో పాటుగా ఆందోళనలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క విద్యార్థి పైన, ఉద్యమకారుడి పైన ఎలాంటి కేసులు లేకుండా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి 2వ డిమాండ్. 3 బహిరంగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ నుంచి బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేది 3వ డిమాండ్. ఈ 3 డిమాండ్ల పైన సీజేపీ ప్రతిపాదన. అయితే 2 ప్రధానమైనటువంటి డిమాండ్లుగా పేర్కొనేటువంటి ₹1 పరిహారము, దాంతో పాటుగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయటము, ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి కెరీర్ కి ఎలాంటి నష్టం జరగకుండా ఉండే విధంగా చూసేటువంటి విషయంలో కేంద్రం నిన్ననే సానుకూలమైనటువంటి స్పందనను సీజేపీకి ఇచ్చింది. దాంతో పాటు పబ్లిక్ అపాలజీకి సంబంధించిన విషయంలో మాత్రం చర్చించి చెప్తామన్నది. మరోవైపు కేంద్రం కూడా ఇందుకు సంబంధించినటువంటి విషయంలో వారి వైపు నుంచి డిమాండ్లు కూడా సీజేపీ ముందు పెడతా ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఈ డిమాండ్లు ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా అనేది సాధ్యపై అయిపోయింది కాబట్టి అనుగుణంగా సీజేపీ కూడా ఇప్పుడు శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రానికి పూర్తి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు సీజేపీ పెట్టినటువంటి డిమాండ్లన్నీ ఇప్పుడు పరిపాలనా పరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు, అదేవిధంగా జంతర్ మంతర్ వేదికగా జరిగేటువంటి ఈ దీక్షా కార్యక్రమాలు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో నిర్మూలించి, పూర్తి స్థాయిలో ఆపివేసి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉన్నటువంటి అన్ని చర్యలకు కేంద్రానికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. గత గంట సేపటిగా జరుగుతున్నటువంటి చర్చల్లో వీటికి సంబంధించి అటు కేంద్రం వైపు నుంచి ప్రతిపాదనలు, ఇటు సీజేపీ వైపు నుంచి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ రెండింటి మధ్య జరుగుతున్నాయి. కాసేపట్లో భేటీ ముగిసిన తర్వాత సీజేపీ ప్రతినిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇరువురు కూడా మీడియాకు అన్ని వివరాలు వెల్లడించడానికి సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.